తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో శక్తి టీం మహిళా పోలీసులు మహిళల భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గాంధీపురం ప్రాంతంలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత సమాజంలో మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన కల్పించారు. బాల్య వివాహం చట్టవిరుద్ధమని దానివల్ల కలిగే సమస్యల గురించి వివరించారు. అలాగే సోషల్ మీడియా దుర్వినియోగం, రీల్స్ కారణంగా ఏర్పడే ప్రమాదాలు, సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా పిల్లల భద్రతకు సంబంధించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల కార్మికత్వం, బాలలపై దుర్వినియోగం, మహిళల అక్రమ రవాణా, ఉద్యోగ స్థలాల్లో వేధింపులు వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్, మోసాలు, గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, ర్యాపిడో బైక్ మరియు ఆటో సేవలను ఉపయోగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై కూడా ప్రజలకు సూచనలు ఇచ్చారు. అలాగే గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం చట్టపరంగా నేరమని, వాటిని కలిగి ఉన్నా లేదా వినియోగించిన కఠిన శిక్షలు ఉంటాయని వివరించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన శక్తి యాప్, అత్యవసర సహాయం కోసం డైల్ 112 సేవలు, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి వివరించి వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. ఇదే సందర్భంగా శక్తి టీం పోలీసులు బాలాజీ లింక్ బస్టాండ్ ప్రాంతంలో మూవింగ్ మరియు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి యాత్రికులకు అవగాహన కల్పించారు. బ్యాగులు మరియు మొబైల్ ఫోన్ల దొంగతనాలు, చిన్నారులు కనిపించకుండా పోవడం వంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని యాత్రికులకు తెలిపారు. ప్రజల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం విజిబుల్ పోలీసింగ్ చేపడుతూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు.